మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ బోయపాటికి జొలక్కిచ్చాడు. ఊహించని షాక్ ఇచ్చాడు. నిన్న మొన్నటిదాకా చిరంజీవి 151వ సినిమా బోయపాటి దర్శకత్వంలోనే ఉంటుందని భావించారంతా. ఇప్పుడు చిరంజీవి దీనిపై మాట మార్చినట్టు కనిపిస్తోంది. తన మనసులోని మాట బయటపెట్టారు. 151వ సినిమాకి కథ రెడీ అయిందని చెప్పిన ఆయన ఈ మూవీకి కూడా నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నట్టు తెలిపాడు. ఇంతకీ 151వ సినిమా డైరెక్టర్ ఎవరనే కదా దీనిపైన మెగాస్టార్ హింట్ ఇచ్చాడు. రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్ గా రామ్ చరణ్ తో సురేందర్ రెడ్డి ధృవ చిత్రం చేశాడు. అది మంచి విజయం సాధించింది. చెర్రీని కొత్తగా ప్రజెంట్ చేశాడు సురేందర్ రెడ్డి. స్టైలిష్ గా ఆవిష్కరించాడు. ఇటు యాక్టింగ్ లోనూ చెర్రీ పాత్రకు తగ్గ లుక్ తో మేక్ ఓవర్ లో కూడా మెప్పించాడు. దీంతో మెగా కాంపౌండ్ బోయపాటి స్థానంలో సురేందర్ రెడ్డిని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బోయపాటికి నందమూరి హీరోల దర్శకుడు అనే పేరుంది. దీనికి తోడు త్వరలోనే ఆయన టీడీపీలో జాయిన్ అవుతున్నారనే ప్రచారం కూడా జోరందుకుంది. దీంతో బోయపాటిని పక్కన పెట్టి సురేందర్ రెడ్డిని ప్రిపేర్ చేసిందట మెగా ఫ్యామిలీ. ఈ సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తెచ్చి ఈ ఏడాది ఎండింగ్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. అంటే బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి నుంచి సినిమాలు రానున్నాయన్నమాట.